అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదం పొందడంపై మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం 1600 రోజులకు పైగా పోరాడిన రైతులదేనని కొనియాడారు. గత ఎన్నికల్లో జగన్ మాట తప్పి 3 రాజధానుల పేరిట డ్రామా చేశారని, కానీ ప్రజలు 94% స్ట్రైక్ రేటుతో ఏకైక రాజధాని అమరావతికే పట్టం కట్టారని విమర్శించారు. ఒక నాయకుడి పిలుపుతో 35,000 ఎకరాలిచ్చిన రైతులను గత ప్రభుత్వం దారుణంగా హింసించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ ఎంపీ సీటులో భారీ మెజార్టీ రావడమే అమరావతికి ప్రజలు ఇచ్చిన మద్దతుకు నిదర్శనమని స్పష్టం చేశారు. ఈ బిల్లుకు సహకరించిన రాజకీయ పార్టీలన్నింటికీ లోకేష్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల ఆంధ్రులు గెలిచిన రోజు, అమరావతి రైతులు గెలిచిన రోజు, అమరావతిలో ఉన్న మహిళలు గెలిచిన రోజు. మీ అందరికి తెలుసు, ఆంధ్రులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముందల మనందరం మెడ్రాస్ స్టేట్లో మెడ్రాస్ రాజధానిగా ఉన్నాం. దాని తర్వాత పొట్టి శ్రీరాములు గారు చేసిన 58 రోజుల దీక్ష ప్రాణత్యాగం వల్ల భాష ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినాయి. దాంట్లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే 2019 ఎన్నికల ముందల మేము చాలా స్పష్టంగా ప్రజలు చెప్పాం, పొరపాటున ప్రభుత్వాలు మారితే అమరావతి రాజధానిగా ఉండదు, రాజధాని తరలిస్తారని. కానీ ఆనాటి ప్రతిపక్ష నేత, ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే చాలా స్పష్టంగా నేను ఇక్కడనే ఇల్లు కట్టుకున్నాను, నేను రాజధాని ఎక్కడ తీసుకెళ్ళను అని ప్రజల్ని మోసం చేస్తాం జరిగింది. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని పైన అనేక ఆరోపణలు చేసి 3 ముక్కల ఆటకి ఆయన మొదలుపెట్టారు.